ఒక చిన్న వణుకుడితో మొదలైన పార్కిన్సన్స్ వ్యాధి తీవ్ర దశకు చేరుకున్నప్పుడు ఏమి జరుగుతుంది? పార్కిన్సన్స్ డిసీజ్ అనేది ఒక ప్రోగ్రెసివ్ డిజార్డర్. మొదటి 3-4 సంవత్సరాలు మందులు వాడుతుంటే వాళ్ళు ఇతరులాగానే వాళ్ళు పని చేసుకోగలుగుతారు, ఇండిపెండెంట్గా ఉంటారు, జాబ్స్ కానీ ఇతర కార్యక్రమాలు కానీ చేసుకోగలుగుతారు. కానీ జబ్బు ముదిరే కొద్దీ మందుల యొక్క ప్రభావం తగ్గిపోతూ ఉంటుంది. దాంతోపాటు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. దానివల్ల వాళ్ళకున్న వణుకుడు కానీ, కండరాలు బిగుతవటం కానీ, నడక కానీ, స్టెబిలిటీ కానీ తగ్గిపోతూ ఉంటుంది. ఈ టైంలో వాళ్ళు వాళ్ళ యొక్క కేర్ గివర్స్ మీద డిపెండ్ అయిపోతూ ఉంటారు. దీన్నే మనం అడ్వాన్స్డ్ పార్కిన్సన్స్ డిసీజ్ అని అంటాం. ఇందులో ఇదివరకు మనం ఒక టాబ్లెట్ వేసుకున్నాం అనుకోండి, అది 4 to 6 hours పనిచేసే ఒక టాబ్లెట్ ఇప్పుడు 2 hours పనిచేయటం, లేకపోతే 1 hour పనిచేయటం అనేది జరుగుతుంది. దీన్నే మనం వేరింగ్ ఆఫ్ అని అంటాం. కొన్నిసార్లు టాబ్లెట్ వేసుకున్నా కూడా ఎటువంటి ప్రభావం చూడదు. దీన్నే మనం డోస్ ఫెయిల్యూర్ అని అంటాం. దీంతో పాటు ఆఫ్ టైమ్స్, ఆన్ టైమ్స్ అనే 2 కేటగిరీస్ వచ్చేస్తాయి. ఆఫ్ టైంలో కండరాలు బిగుతైపోవటం, కంప్లీట్ గా వాళ్ళ యొక్క కేర్ గివర్స్ మీద డిపెండ్ అయిపోవటం, నడవాలన్నా, కనీసం బెడ్ మీద దొల్లాలన్నా, టిఫిన్ చేయాలన్నా, బట్టలు వేసుకోవాలన్నా చాలా కష్టతరంగా మారిపోతూ ఉంటుంది. ఆన్ టైంలో వాళ్ళు పనులు చేసుకోగలుగుతారు, కానీ టాబ్లెట్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కొన్ని జరుగుతాయి. అంటే వాళ్ళ ప్రమేయం లేకుండానే డ్యాన్స్ లాగా రావటం, నడుస్తుంటే ఫాస్ట్ గా నడవటము, చేతిలో వస్తువులు కానీ ఇవి పడిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. దీన్నే మనం ఆన్ అండ్ ఆఫ్ ఫ్లక్చువేషన్స్ అని అంటాము. ఇవి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అడ్వాన్స్డ్ పార్కిన్సన్స్ డిసీజ్. అడ్వాన్స్డ్ పార్కిన్సన్స్ డిసీజ్ కి మన ఎర్లీ పార్కిన్సన్స్ డిసీజ్ కాకుండా కొన్ని రకాలైన మార్పులు చేర్పులు మనం ట్రీట్మెంట్ లో చేస్తాం. అందులో మొట్టమొదటిది పార్కిన్సన్స్ డిసీజ్ స్టార్ట్ అయిన మొదట్లో కొంత డోపమిన్ డోసులు అడ్జస్ట్ చేయడం ద్వారా వాళ్ళ యొక్క జీవన శైలిని మనం సరి చేయగలుగుతాం. కానీ అది కూడా ఒక 5-6 నెలల తర్వాత మనం ఎన్ని టాబ్లెట్స్ వాడినా కూడా వాళ్ళ డిసేబిలిటీ అనేది ఎక్కువైపోతూ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి ఏదో ఒక అసిస్టింగ్ థెరపీ అనేది అవసరం అవుతుంది. ఇండియాలో ప్రస్తుతం ఉన్న ఇన్ఫ్యూజన్ థెరపీ ఎపోడోపమిన్, మనం దీన్ని ఇంజెక్షన్స్ ద్వారా కానీ, పెన్ను ద్వారా కానీ, లేకపోతే ఒక పంపు ద్వారా వాళ్ళకి అవసరాన్ని బట్టి మనం ఇవ్వడం అనేది జరుగుతుంది. రెండోది డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ. దీన్ని మనం బ్రెయిన్ పేస్ మేకర్ అంటాం. వాళ్ళకి మనం ఛాతీ దగ్గర ఒక ఇంపల్స్ జనరేటర్ బ్యాటరీ అమర్చి ఒక 2 వైర్ల ద్వారా మెదడులో ఉండే డీప్ బ్రెయిన్ స్ట్రక్చర్స్, అంటే సబ్థాలమిక్ న్యూక్లియస్ లో కానీ, గ్లోబస్ ప్యాలెస్ లో కానీ లీడ్స్ పెట్టి వాళ్ళ మెదడులో ఉన్న తరంగాల్ని మనం కంట్రోల్ చేసి వాళ్ళు ఇదివరకట్లాగా వాళ్ళు పని చేసుకోగలిగేటట్టు చూడొచ్చు. ఈ ఆప్షన్స్ మనకి మెడికల్ ఆప్షన్స్. దీంతో పాటు ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ, ఆహార అలవాట్లో మార్పులు చేయటం ద్వారా వాళ్ళ జీవన శైలిని సరి చేయగలుగుతాం. అడ్వాన్స్డ్ పార్కిన్సన్స్ అనేది ఒక సవాలు, కానీ అది అంతం కాదు. సరైన చికిత్స, క్రమమైన ఫాలో అప్ మరియు కుటుంబ మద్దతు రోగి జీవితాన్ని ఎంతో సులభం చేస్తాయి. లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్ను సంప్రదించడం చాలా ముఖ్యం. మనము కలిసి దీనిని ఎదుర్కోవచ్చు.